రాయా సార్ ఏంటి కంపెనీ కూడా ఏంటి? ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్. ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర? 10 మంది ఉన్నారు సార్. ఎంత ఇస్తావు? నెలకి 2 లక్షలు ఇస్తా సార్. నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఇరుగుతాయి. సరే సార్. పద. आइए साहब आइए. ఇల్లు ఎవరిది? इससे पहले हम किराए में रहते थे, अब मैं ले लिया. नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब. आधा पेमेंट भी हो गया साहब. ఓనర్ ని తరిమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. हाँ साहब, ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर. अरे इधर आओ जी. चांदनी, शैंडी, शब्बो, रीता, सुनीता, गीता, इधर आओ. साहब कौन है मालूम? इंस्पेक्टर साहब है. नमस्ते बोलो. नमस्ते. नमस्ते सर. नाम बताओ अपना. चांदनी. శాండీ. రేష్మి. నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్. మీకు అన్నయ్య లాంటి వాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచేయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా. వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. అవును వస్తుంటారు. వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూస్తుంటారు. చూసాం. అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. సరేనా? సరే సార్. నెంబర్ రాసుకోండి. 9910. यार साले 2 दिन से फोन भी नहीं किया. భాయ్ నీ నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడద్దు. అరే కొత్త సినిమా హీరోయిన్లు పట్టుకురావటం ఏంటి భాయ్? నీ ముందు డాన్స్ ఆడిస్తా. కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు 4 మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు. మన వాళ్ళలో 4 లేపేశాడు. ఎవడా కార్టూన్ గంగారాం బోల్కి కోయి నయా హై. ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదాం క్యా ఉస్కో? అరే లాలే తొందర దేనికి? ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. సబ్ బంద్ కర్కే బైఠ. లాలీ అంటే డైమండ్ మర్చెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు వాడు? ఏ సార్, ఈ కాల్ కట్ అయ్యే లోపల కొట్టాలి నన్ను. నా పేరు గంగారాం. అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు. ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఫైరింగే. లైన్లో ఉన్నావా లేదా? అరే బైక్ దొబ్బింది గోపి. ఏం చేయాలో తెలియక నేనేడ్చుంటే ఓష్ అంటేస్తావేంటి? ఉండు గోపి, ఎవడో ఒకటి బాధేసి 2 మినిట్స్ వస్తా. అరే గోపి ఎవరో వస్తున్నాడు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నీకు మగాళ్ళంటే పడదు కదా, లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు? గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది, తర్వాత మాట్లాడతాం. ఫోన్ పెట్టే. ఎవరు సార్ మీరు? ఓ మీరా? ఏ ఎక్కవా? ఎందుకు ఎక్కండి సార్? వెనక తగలకుండా కూర్చో, తగిలితే నాకు చిరాకు. నాకు కూడా. అవును, గోపి ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటండి? హీఈస్ మై అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కి మగాడు కావాలి, లిఫ్ట్ ఇవ్వడానికి మగాడు కావాలి. కానీ నీకు మీ అమ్మకి మగాళ్ళంటే పడదు, కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు. అవును, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? నిన్నే అడిగేది. ఏదో అండి అలా బతికేస్తున్నా. అది ఈ రిసెషన్ వల్ల కొంచెం చిక్కా. అంతకుముందు బానే ఉండేదాన్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్.
ఓకే థ్యాంక్ యూ. మరీ అంత మర్యాద అక్కర్లేదులే. హలో 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 అడిగి ఇబే హలో, హలో సార్, ఎవరు? నేను పవిత్ర, ఈవెంట్ ఆర్గనైజర్. ఏంటి? సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి. ఎందుకు? నేను ఒక క్రిమినల్ చూశాను. వాడు క్రిమినల్ అని నీకెలా తెలుసు? మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. ఏంటి? మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్. ఎలా ఉంది న్యూస్? ఆ? 3 ఏళ్లుగా సిటీలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఆ? ఏంటి నీ ప్లాన్? సార్ నేను అన్ని మానేసి 3 ఏళ్ళు అయింది సార్. నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్. పాపను ఇంకుబేట్లో పెట్టారు. కట్టడానికి పైసలు లేవు సార్. కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్. ముష్టి ఏదోలాగా అందరికి ఫోన్ చేసి అడుక్కుంటున్నాను సార్. ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్. ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడే వేసేస్తా. పదండి సార్, పదండి సార్, వెళ్దాం సార్. రండి సార్. నా భార్య సార్. ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి 3 రోజులైంది. ఇంకాసేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం. ఎంత కట్టాలి? 20,000. నా దగ్గర 5 ఉంది. 10 యు మీన్ 15,000? 20,000 అని చెప్పారు కదా ఆవిడ. 100 అనుకున్నావా? తీ. అన్నీ మానేశాను సార్, అందుకే ఇన్ని కష్టాలు. నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు బ్రతికిపోయావు. నీ మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. లేపేసేవాడిని. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. సార్ ఆ, నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్. పవిత్ర అని పెట్టు. బాగుంటుంది. ఏంటే ఇది? ఏంటమ్మా? గంగారాం గాడి ఫోటో ఇక్కడెందుకుంది? దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది. అంటే లవ్ చేస్తున్నావా? లవ్వా? హ్మ్. లవ్ అంటే ఏంటమ్మా? అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది. మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు? నేను రాయడం ఏంటమ్మా, ఆడే రాసుకున్నాడు. ఆర్డర్ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది? హ, ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పనా? ఐ లవ్ యూ అని ఓ అంటేస్తున్నాడు. మెసేజ్లు, మిస్డ్ కాల్స్లు, ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినవన్నీ పారేశాను. ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే. నువ్వు చెప్పింది నిజమేనా? నా కళ్ళు చూసి చెప్పు. ఏం కన్న పాత సొల్లు? నా మీద డౌటా? పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా? హ్మ్. ప్రామిస్ మా. ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. ఇవ్వు. ఎక్కడయ్యా గంగారాం? హలో మేడం, ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి. ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే. మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనకపడ్డావు? లవ్వు గివ్వు అంటూ తిరుగుతున్నావంట. లవ్ లెటర్స్ రాస్తావా? మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలమయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు. చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు. ఒకసారి మీ కూతురుని తీస్తారండి, దాని పళ్ళు రాలగొట్టాలను. ఏంటి? నా కూతురు పళ్ళు అడగొడతావా? హ్మ్. ఏంటయ్యా, ఏంటి? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు. అరుంధతి. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేం మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు.
నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా. దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి బాంబ్ పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. అయిపోయింది. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా.